పథకాలు మేము ఇచ్చాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. పథకాలు ఎలా ఉంటుందంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నేను నా పిల్లం పక్కన పడుకోపోయినా పచ్చిగా చెప్పేస్తున్నాను. నాకు పిల్లలు పుట్టేయాలి, ఎవడో వచ్చి నాకు పిల్లలు ఇవ్వాలి, గవర్నమెంట్ నాకు పిల్లలు పుట్టించాలి అంటే ఇది ఎంత బూత్ అండి, పచ్చి బూత్. నమస్తే, మీ పేరు? నా పేరు కందాల దుర్గాప్రసాద్ అండి. ఏం చేస్తారు పెద్ద? నేను యాక్చువల్లీ నేహ బయో సైన్సెస్ అని అందులో మార్కెటింగ్ మేనేజర్ అండి. ఓకే, మార్కెటింగ్ మేనేజర్. ఎలా ఉంది బ్రదర్ ఈ ప్రభుత్వం మీద అసలు మీ యువతగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చూసామండి, ఈ ప్రభుత్వం చూసాం. ఇప్పుడు 18 నెలల కాలం గడుస్తుంది. ఈ 18 నెలల కాలంలో ఓకే వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే మట్టికి బెస్ట్ పరిపాలన అని చెప్పొచ్చు అండి. అంటే ఏ పరంగా అసలు చంద్రబాబు కానీ ఎన్డీ కూడా అసలు లోకేష్ కానీ పవన్ కానీ అసలు ఏం చేస్తున్నారని మీరు బెస్ట్ అని చెప్తున్నారు? లోకేష్ గారు ఇప్పుడు వైజాగ్కి డేటా సెంటర్ అనేది తీసుకొస్తున్నారండి. ఓకే, అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఐటీ కంపెనీలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ప్రస్తుతానికి ఎంఓయూలు చేసుకుంటున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, ఒక రాజధాని కాదు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేసి జనాల్ని, ఇన్వెస్టర్లను కూడా కన్ఫ్యూజ్ చేసింది. ఇప్పుడు అందరూ ఇన్వెస్టర్లు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది, ఈ ప్రభుత్వం ఉంటుందిరా 10-15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేకపోతే ఒక ఐటీ కంపెనీ పెట్టాలని ఏదైనా చెయ్యొచ్చు, మనకి భరోసా దొరికింది అని ఇన్వెస్టర్లు వస్తున్నారు. లోకేష్ గారి పరిపాలన అలా ఉంది. ఓకే, ఆయన తరహాలో ఆయన చేసుకుంటున్నాడు. చంద్రబాబు గారి తరహాలో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఐటీ పరిశ్రమ పెడితే ఇది ఒక క్యాపిటల్ అవుతుంది, ఇది అభివృద్ధి చెందుతుందని ఆయన చేసింది ఏంటనేది మనం గత ప్రభుత్వాల్లో గతంలో మనం హైదరాబాద్ని చూసాం, తెలంగాణకి. ఈరోజు తెలంగాణలో కొన్ని కోట్ల మంది బతుకుతున్నారంటే మొదటి శంకుస్థాపన చేశాక ఒక మొక్కను నాటితే చంద్రబాబు నాయుడు గారు ఆ మొక్కను ప్రతి ఒక్కరు పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అని ఒక మొక్కను నాటితే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, మళ్ళీ వచ్చి ఆ మొక్క అది కాదు 3 మొక్కలు నాటుతాను నేను అన్నారు. 3 గంజాయి మొక్కలు నాటి ఆయన మొత్తాన్ని సమాజాన్ని నాశనం చేసేశారు. ఆయనకి అయిపోయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ అలయన్స్ వచ్చింది. ఇప్పుడు పరిపాలన అయితే సజావుగా సాగుతుంది. మరి పక్కన యువత పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. గతంలోనే యువతని ఎన్నో వేల జాబ్స్ యువత కల్పించామని చెప్పి వైసీపీ అని అంటున్నారు కదా, ఏం చెప్తారు మరి? గతంలో వైసీపీ వాళ్ళు యువతకి జాబ్స్ కల్పించారండి. ఎలా అంటే ఒక బీటెక్ చేసినోడు, ఒక డిగ్రీ చేసినోడు, ఒక బీకామ్ చేసిన స్టూడెంట్, గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్ని తీసుకొచ్చి 5,000 వాలంటీర్ జాబ్ అని చెప్పేసి 5,000కి పరిమితం చేశారు. 5,000 వాలంటీర్ జాబ్ అని 5,000తో పాటు 200 వేయడం సాక్షి పేపర్కి. సాక్షి పేపర్ వేయించుకోవాలి, చెప్పొచ్చో లేదో నేను ఛానల్లో మీకు. సాక్షి పేపర్ వేయించుకోవాలి, ఆ పేపర్కి 5,200 పడగానే 200 క్రెడిట్ అయ్యి సాక్షి పేపర్కి వెళ్ళిపోతాయి. సంవత్సరానికి 5,60,00,000 సాక్షి పేపర్కి వెళ్తాయి. సాక్షి వార్తాపత్రిక కావచ్చు, మిగతా ఎంత అమౌంట్ లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు సైడ్ చేశారు. యువతకి వీళ్ళు ఇచ్చిన భరోసా ఏంటంటే ఒక డిగ్రీ చేసిన వ్యక్తి కానీ, బీటెక్ చేసిన వ్యక్తి కానీ మీరు తక్కువ లెక్కేసుకుంటే ఒక 30,000-40,000 శాలరీ సంపాదించుకోగలడు ఈ రోజుల్లో. అతనికి ఇన్కమ్ సోర్స్ వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఏదో జాబ్ చేసుకుని, ఉద్యోగం చేసుకుని, పొద్దునుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేసుకునే జాబులు కల్పించడానికి ఒక పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీలు కానీ తీసుకురావడం మీద ఫోకస్ చేయాలి. కేవలం వాలంటీర్ వ్యవస్థను పెట్టి 50 ఇళ్ళుగో వాలంటీరు ప్రతిరోజు మన ఫేక్ ప్రచారం, మన విష ప్రచారం, ఈ కూటమి వస్తే ఎలా చేసేస్తా, లేదా పవన్ కళ్యాణ్ ఎలాగా, చంద్రబాబు నాయుడు ఎలాగా అని చెప్పి గత 5 సంవత్సరాలు మనం ఏం చూసామండి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టలేదని డిఎన్ఏ టెస్ట్లని సాక్షాత్తు సీఎం గారి అసెంబ్లీలో మాట్లాడడం చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ప్రచారాలు ఏ విధంగా చేశారంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను కూడా తీసుకొచ్చి ఏదో చేసేస్తామని చెప్పి సినిమా యాక్టర్లు కావచ్చు, బోర్గడ్ అనిల్ కావచ్చు, ఇంకా చాలామంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడడం. ఇప్పుడు కాపు కులం నుంచి ఎవరైనా మాట్లాడితే కాపు కులానికి సంబంధించిన వైసీపీ నాయకులతో కాపు కులాన్ని తిట్టించడం, చౌదరీస్ మాట్లాడితే చౌదరీస్కి సంబంధించిన కొడాల నాని గారు కావచ్చు, వాళ్ళు నేను వంశీర్ ఇలాంటి వాళ్ళని ఉసుగొలపడం, ఇలా ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళ వర్గంతో తిట్టిచ్చేసి వాళ్ళ వర్గంలోనే చీలికలు తీసుకొచ్చినంతకాలం, వీళ్ళు చీలిపోయి ఉన్నంతకాలం మన ప్రభుత్వం ఉంటుందని ఆశించారు. కానీ కూటమి అనేది ఓటు చేయలేమని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి 6 నెలల ముందే ప్రకటించారు. యాక్చువల్ 2022లోనే ప్రకటించారు. ఆయన 6 నెలల ముందు ఆయన ఎప్పుడైతే బార్డర్లో ఆపారో ఆ రోజు ఓటు చేయలేమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్కి వెళ్ళి బయటకు వచ్చి ఏ రోజు అయితే ఓటు చేయలేమని ప్రకటించారో ఆ రోజు వైసీపీ భూస్థాపితం అయిపోయింది. యాక్చువల్లీ ఎలక్షన్ అయ్యాక ఈ సీట్లు వచ్చాక కాదు, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన రోజే భూస్థాపితం అయిపోయింది. సో వైసీపీకి 5,000 రూపాయల జాబులు యువతకు కల్పించిన వైసీపీకి యువతకి లక్షల రూపాయల జాబులు సంపాదించుకునే కెపాసిటీ వాళ్ళ స్వయం శక్తి కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి పోలికే లేదండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అంటే ఏదైతే మొన్న వైజాగ్లో జరిగిన సిఏ సదస్సు విషయంలో కానీ, పెట్టుబడులు ఎంఐవీలు చేసుకున్న విషయం కానీ, అవి మొత్తం గత ప్రభుత్వ హయాంలోనే మేము తీసుకొచ్చాం, కానీ మేము చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు వీళ్ళు ముగ్గురు లోకేష్ పవన్ కళ్యాణ్ డేటా చోరీ చేసి వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పి అంటున్నారు, ఏం చెప్తారు మరి? అవును, కరెక్టేనండి. వాళ్ళు చెప్పుకోలేరండి, చాలా అమాయకులు. ఏ విధంగా అంటే
బాత్రూంలో బాబాయ్ని అతి కిరాతకంగా గొడ్డలతో చంపేస్తే బయటకు వచ్చి గుండెపోటు అని చెప్తారండి. వాళ్ళు చెప్పుకోలేరండి, నిజాన్ని చెప్పుకోలేరు. అదేవిధంగా కోడికత్తి సీనుతోటి పొడిపించుకుని అది ఒక డ్రామా సృష్టించి అతన్ని జైలు పాలు చేసి బయటకు వచ్చి అది వాస్తవం ఇలాగ మేమే పొడిపించుకున్నాం ఎలక్షన్ స్టంట్ అని చెప్పించుకోలేరండి. గులకరాయితో కొట్టించుకుని ఓట్లు వేయించుకోవడానికి గులకరాయితో కొట్టించుకున్నాం మేమే కొట్టించుకున్నాం వాళ్ళు చెప్పరండి. ఎందుకంటే అది ఎవరో గులకరాయితో కొట్టారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మనిషి పవన్ కళ్యాణ్ గారి మనిషి కొట్టారని చెప్తారండి. సో వాళ్ళ అమాయకులండి వాళ్ళు చెప్పుకోలేకపోయారు. అంటే గతంలో మేము చేసే ఎంఓయూలు అంటే ఇప్పుడు ఇట్టా కొడితే అట్ట వచ్చేద్దండి గూగుల్లో. మీరు కొట్టండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్న వాళ్ళు గూగుల్లో కొట్టండి ఎప్పుడు ఎంఓయూ ఎంతకు చేసుకున్నారు ఏంటి అనేది. ఆదాని డేటా సెంటర్ గురించి చెప్తాను నేను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 100 రూపాయలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఆదాని కంపెనీని ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తానంటే 100 రూపాయలు వద్దు నువ్వు 30 రూపాయలు చేయి. ఎందుకు 30 రూపాయలు చేయి అన్నారంటే 100 రూపాయలు నాకు 15% ఇవ్వాలి, 100 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు నాకు ఇచ్చేయాలి అని చెప్పి అడిగితే ఏ ఇన్వెస్టర్ వస్తాడో ఎవడు పెట్టుబడి పెడతాడు ఆంధ్ర రాష్ట్రంలో? ప్రతి దాంట్లో జే ట్యాక్స్. సరే వీళ్ళు జే ట్యాక్స్ అడిగారు, వాళ్ళు 30 రూపాయలు పెట్టమంటే 30 రూపాయలు వాళ్ళ ఇష్టం లేకపోయినా ఏదో ఎంఓఈ చేసుకుని ఏదో చేసుకుని ఇలాంటి క్రిమినల్ పాలిటిక్స్ ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా పెట్టకూడదని కాలయాపన చేసుకొచ్చారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓటు చేయాలని అనే ఫార్ములాతో బీజేపీ సహకారంతో ఎన్డీఏ అలయన్స్ ఏర్పడిన తర్వాత 100 రూపాయలు అనేది 2014లో 19 మధ్యలో ఉన్న 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ని 250 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈరోజు యువతకి ఈ 250 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఇలా చేయడం ద్వారా మల్టిపుల్ సోర్సెస్ అండి. ఒక పరిశ్రమ వస్తే ఆ చుట్టుపక్కల హోటల్స్ పెరుగుతాయి, లివింగ్ కాస్ట్ పెరుగుద్ది, కొంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ హోటల్స్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి సరుకులు సప్లై చేసేవాళ్ళు, కిరాణా షాపులు ఎన్ని పెరుగుతాయండి, చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. ఇలా అన్ని సోర్సెస్లో రాష్ట్రాన్ని ముందుకే తీసుకెళ్తున్నారు. సో వైసీపీ ప్రభుత్వానికి అసలు కూటమి ప్రభుత్వానికి 1% కూడా కూటమి ప్రభుత్వంతో కంపేర్ చేయడానికి వైసీపీకి అసలు అర్హత లేదు, నైతిక విలువలు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఏదైతే లోకేష్ గారు మన డల్లాస్ వెళ్ళారో దాని గురించి కూడా వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ ఏం తీసుకొచ్చారు కంపెనీస్, గతంలో మేమే తీసుకొచ్చామని గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాం, ఎలా చూడొచ్చు మరి? గుడివాడ అమర్నాథ్ గారు తీసుకొచ్చారండి గతంలో కంపెనీలు. ఏం తీసుకొచ్చారండి? కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పిల్ల అయింది, పిల్ల పొదిగింది, కోడి గుడ్డు మీద ఏకలు పీకడం తప్ప, అప్పడాలు ఒడియాలు ఎంఓయూలు తప్ప అసెంబ్లీ సాక్షిగా అప్పడాలు ఒడియాలు ఎంఓయూలు చేసుకున్నారు అసెంబ్లీలో గత ప్రభుత్వంలో. కోడిగుడ్ల మీద ఏకలు పీకిన కోడిగుడ్డు అమర్నాథ్ ఎవరో గుడివాడ అమర్నాథ్ గారు కూడా చెప్పడానికి ఆయనకి కనీసం కామన్ సెన్స్, కొంచెం ఇంగిత జ్ఞానం, కొంచెం సిగ్గు అనిపించాలండి లోకేష్ గారిని చూసి. ఈరోజు లోకేష్ పప్పు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చేలా కావాలని ఎంత నీచంగా చూశారో ఈరోజు లోకేష్ గారిని మేము కూడా అనుకున్నామండి. ఈయన ఫారిన్ కంట్రీస్లో పెరిగారు, వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడు అవుతాడా అనుకున్నాం. బేసిక్గా అవుతాడండి. 100కి 100% చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన తయారయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక 1000 వాట్స్ పవర్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక నాయకుడు ఉంటే చూసాం మనం. అలాంటి 3000 వాట్స్ పవర్ వచ్చింది ఇప్పుడు. ముగ్గురు నాయకులు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ముగ్గురు 3 తరహాల్లో ఐటీ రంగాన్ని కానీ రాష్ట్రంలో అమరావతి కానీ ఇలా పంచాయతీ రాజ్ అని చెప్పి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్లు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మహిళలు వస్తే క్రికెట్ జట్టుకి 85 లక్షలు సొంత డబ్బులు ఇచ్చాడండి పవన్ కళ్యాణ్. ఎవరిస్తారండి? ఇలాగే ప్రతి చోటన కూడా అందరిని ఆదుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల సంక్షేమం, ప్రజలు వాళ్ళ స్వయం శక్తి పెంపొందించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, 5,000, 10,000, 15,000 వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వాళ్ళని బానిసలు చేసి ఎప్పుడు ఎలా ఉంటుందంటే అది 5,000, 10,000 పథకాలు మేము ఇచ్చాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. పథకాలు ఎలా ఉంటుందంటే నేను సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, నేను నా పిల్లం పక్కన పడుకోపోయినా పచ్చిగా చెప్పేస్తున్నాను, నాకు పిల్లలు పుట్టేయాలి, ఎవడో వచ్చి నాకు పిల్లలు ఇవ్వాలి, గవర్నమెంట్ నాకు పిల్లలు పుట్టించాలి అంటే ఇది ఎంత బూత్ అండి, పచ్చిబూతు. సేమ్ అలాగే నా కాళ్ళ మీద నేను సంపాదించుకుంటాను రా భయ్, నా ఊర్లో ఈ కంపెనీ వచ్చింది, మా జిల్లాలో ఈ కంపెనీ వచ్చింది, మాకు యువతకి ఉద్యోగాల అవకాశాలు ఉంటే నేను చదివాను అని అడుగుతారా? 5,000 ఇచ్చాడు మా జగన్ 10,000 ఇచ్చాడు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఇవన్నీ చెప్పుకుంటారా? మా కాళ్ళ మీద నేను సంపాదించుకుంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదించుకోగలను నేను. అదే సంవత్సరానికి 15,000 రూపాయలు, 11 రూపాయలు ఇస్తే అది కరెక్టా? లేకపోతే 12 లక్షలు నువ్వు సంపాదించుకోరని ఇన్కమ్ సోర్స్ సృష్టించి పరిశ్రమలో ఐటీ కంపెనీలు, లేకపోతే నువ్వు స్వచ్ఛందంగా ఈరోజు మనం చూస్తే ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి కూడా 10-15 మంది గ్యాదర్ అయితే మీరు 50 లక్షలు రుణం కూడా ఇస్తున్నారు ప్రభుత్వం తరపున. సో ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి చెప్పాలంటే గంటల సమయం పడదు.